నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. శాయంపేట మండల పరిధి గల ఎంపీడీఓ ఆఫీస్ ముందున వివేకానందుని విగ్రహానికి వివేకానందుని జయంతి పురస్కరించుకొని సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ అక్కినపల్లి ప్రవీణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జలంధర్ రెడ్డి, మామిడి శరత్ వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పొడిశెట్టి గణేష్, దిద్దిమారి సురేష్, తాటికొండ రవికిరణ్, రమేష్, బత్తుల కార్తీక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ పట్టుకున్నాడు. దీనికి అడిషన్ ఏంటంటే పోలీస్ తరఫు నుంచి మన డీజీపీ గారు మాకు చెప్పుకుంటారు, రిక్షా దొరుకుతుంటా పోలీస్ స్టేషన్ ఆయనకి రెస్పెక్టబుల్గా మాట్లాడాలని. సో మేము కూడా ఇప్పుడు అదే స్టైల్లో ఉన్నాము. పోలీస్ సిస్టమ్ అంతా కూడా మారింది. గతంలో కాకుండా ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎవరికి ఓన్లీ ఎవరైతే బాధితుంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. నేరస్తులు ఉన్నట్లయితే వాళ్ళకి ఏం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ప్రకారం. సో ఇప్పుడు ఎప్పుడు కూడా మనం యువజన క్రీడోత్సవాలు జరుపుకోలేదు. ఈసారి కరోనా కాబట్టి మనం జరుపుకోలేకపోయినాం. కరోనా తగ్గితేనే యూత్ మన శాయంపేటలో చాలామంది యూత్ ఉన్నారు. ముఖ్యంగా పెద్దగొడపక, శాయంపేట, ప్రతిపాక అన్ని విలేజ్లలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు. మంచి కార్యక్రమాలు ఒకటి చేద్దాం. మీరు అన్నట్టు సార్, యూతే మనకు ముఖ్యమైన బలం కాబట్టి యూత్ అందరికీ కూడా మంచి కోఆర్డినేషన్ చేసేసి, శరత్ మీరు కూడా మీ అసోసియేషన్ తరఫున, తర్వాత మన జలంధర్ సార్ మీరు కూడా సార్, అందరం కూడా ఏం చేద్దామంటే మన శాయంపేటలో ఉన్న యూత్ అందరికీ కూడా మంచి మార్గదర్శకాన్ని ఇద్దాము. మా అందరం కూడా వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ చేద్దాం. ఇప్పుడు స్పోర్ట్స్ ఇప్పుడు ఉద్యోగాలు కూడా చాలా పడుతున్నాయి కాబట్టి వాళ్ళందరినీ ప్రాపర్ గైడ్ చేస్తూ ఒక టీమ్గా ఫామ్ చేసేసి మంచిగా ఉద్యోగాలు ప్రిపేర్ అయినట్టుగా, చాలామంది ఉద్యోగం కాకుండా కూడా ఇంకా వేరే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు వాళ్ళని కూడా అటువైపు ఏ విధంగా మోటివేట్ చేసి పంపించేద్దాం. సో వివేకానంద అన్నట్టుగా యూత్ అనే వాళ్ళే మన భారతదేశానికి శక్తివంతమైన వ్యక్తులు కాబట్టి, సో వాళ్ళని మనం సరిగ్గా సెట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. శాయంపేట ఇప్పటివరకు అంతా కూడా ప్రశాంతంగా ఉన్నది. పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళే. సో అదేవిధంగా ఇంకా కొంచెం మనం క్లీన్ చేసుకుందాం. అందరికి మన యూత్ని కూడా సక్సెస్ఫుల్ నడిపించే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరూ మూఢాచారులు, చెట్టుకు పుట్టకు అన్నిటికీ మొక్కుతుంటాడు. వాళ్ళకి ఏది పద్ధతి తెలియదు అనేది బాగా ఉండే, చాలా హీనంగా భారతదేశాన్ని చూసేది. అలాంటి పరిస్థితులలో చాలా చివరికి ఈయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం, తనకు దొరికిన చిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని అదివరకు అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అంటే ఈయనే అమెరికన్ సోదరి మనులారా అనగానే మొత్తం అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా హర్షధ్వానాలతో వారిని స్వాగతించడం జరిగింది. దానికి 2 నిమిషాలు టైం అయిపోయింది. అంటే ముఖ్యంగా ఏంటంటే దాని యొక్క ఆత్మీయత యొక్క గొప్పతనం. అంటే ఇప్పుడు లతా మంగేష్కర్, సుశీల చాలా గొప్ప గాయకులు మనకు తెలుసు. కానీ ప్రతి శిశువు కూడా తల్లి పాట, జోలపాట వాడింది అనుకోండి, అదే అంటే సుశీల కంటే, లతా మంగేష్కర్ కంటే ఆ శిశువుకు చాలా గొప్పది. అంటే తల్లి కంటే అట్లా గుర్తించవచ్చు. అంటే ఆ విధమైన ఆత్మీయత, అనురాగం వండడంలో పొంగింది కాబట్టి వాళ్ళందరూ కూడా దానికి ఉప్పొంగిపోయారు, కర్తాలతో చేశారు. అప్పుడే మన దేశం యొక్క అంటే భారతదేశం ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో కూడా దేవుని చూస్తారు. దేవుడు అంటూ వేరే ఎక్కడో లేడు, ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. మనం దేవుని చూడాల్సింది ప్రతి మనిషిలో అంతే తప్ప ఎక్కడో ఉన్న దేవుడి కంటే
ఇక్కడ ఉన్న వీధరికంలో ఉన్నప్పుడు మనం ఆకలితో అల్లాడే వాళ్ళకు మనం సేవ చేయాలి. ఆకలితో అల్లాడే వాళ్ళకి మనం భోజనం పెడితే మనం దేవుడికి సేవ చేసినట్టే. మన గుళ్ళలో కూడా ప్రసాదం పెడుతుంటారు. దేనికని మనకు ఇదివరకు తెలుసు, గుళ్ళలో కూడా ప్రసాదం ఎందుకు పెట్టిన 12 గంటల కాగానే గంట పెట్టి పెట్టేది. అంటే ఊళ్ళో ఎవరు ఉన్నా వీళ్ళందరూ కూడా గుడికి రండి, మీరు అందరూ ఎవరు ఫస్ట్ ఉండకూడదు, ఇక్కడ భోజనం చేసుకోండి అంటే ఎవరిని కూడా మనం వస్తుంచొద్దు అనేది ఆశయం. అంటే దాంతో ఆ విధంగా ఈయన యొక్క మన యొక్క భారతదేశం యొక్క భారతీయుల యొక్క గొప్పతనం గురించి చెప్తే మొత్తం చికాగోలో మొత్తం పత్రికలన్నీ కూడా ఏంది మాంక్ ఒక సన్యాసి వచ్చి మన అమెరికాను ఊపి పారేసాడు అని బాగా పొగడం జరిగింది. ఆ తర్వాత వేరే విదేశాల నుంచి కూడా అందరికీ కూడా ఆయనకు ఆహ్వానాలు రావడం, అంత ప్రపంచం పర్యటన చేసి మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి మన భారతదేశానికి వచ్చినాక కూడా ఆయన అందరికీ ఏంటంటే ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ, మనుషులను మనం సేవించాలి. అంతేకాదు దేవుడికి ఎక్కడో ఉన్న దేవుడి గురించి కాదు, మనం మానవులను సేవ చేయాలి. ఎక్కడ కూడా ఆకలితో చనిపోకూడదు అనేది ఆయన ప్రముఖ ఉద్దేశం. దాంతో యువతను కూడా మీరు ఒక అంటే బలమే జీవనం, బలహీనతే మరణం, మీరు నిరాశ చెందవద్దు, మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ప్రయత్నం చేయండి. అంటే ఆయన యొక్క సందేశాలను పట్టుకుని యువత చాలా ఉప్పొంగిపోయి దేశాన్ని యొక్క నాకులాగా ఒక్క 10 మంది యువకులను ఉక్కు నరాలు ఇనుప కండరాలు గల యువకులను ఒక 10 మంది నాకు ఇస్తే ఈ యొక్క దేశ స్వరూపాన్ని మార్చిపారేస్తాను అన్నాడు. అంటే ఆ విధంగా యువతకు ఆయన 39 సంవత్సరాల వయసప్పుడే జరిగిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన సందేశాలు ముఖ్యంగా ఇది మాధవ సేవ అనేది కానీ ఇప్పుడు కష్టపడి పనిచేయండి, బలమే జీవనం బలహీనతే మరణం, మనం ఏ సమస్య వచ్చినా పోరాడాలి తప్ప వెనకడుగు వేయకూడదు అనేది ఆయన ముఖ్యంగా సందేశం. ఆయన యొక్క జన్మదినాన్ని మన జాతీయ యువజన దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాలార్పణ చేసిన సిఐ గారికి, విగ్రహావిష్కరణలో పాల్గొన్న అందరికీ కూడా, అంటే అప్పుడు పాల్గొన్న ఉత్సాహ కమిటీ సభ్యులందరికీ, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా భారతదేశం సిఐ రమేష్ గారు, అదేవిధంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు సురేష్ సార్, ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన యువకులను మేలుకొల్పడానికి వివేకానంద గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి మననం చేసుకుంటూ దాన్ని ఆదర్శంగా తీసుకొని అడగడానికి ఈ స్వామి వివేకానంద గారు యువతకు ఆదర్శం మరియు ఉద్దేశం. సార్ యువతకి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే యువత మేలుకున్నది మీ యొక్క లక్ష్యాన్ని చేయడానికి కూడా నిరంతరం సాధించుకుంటుంది. అదేవిధంగా ఉక్కు నరాలు ఇంకా కండలు గొప్ప మనసు తెలియనటువంటి ఆలోచన ఉన్నటువంటి యువత దేశానికి 1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగోలో సర్వమత సమ్మాన సదస్సు వయసు 30 సంవత్సరాలు. చిన్న వయసులోనే అటువంటి సభకు హాజరై అన్ని మతాలను సర్వ సమానంగా ప్రేమించేటువంటి మార్పులను భారతదేశ దేశానికి వచ్చి సందేశం. యువత ఎదగాలంటే ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మనస్సు మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఆడాలి. తన ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదర్శంగా తీసుకొని ఫిట్ ఇండియా అనేటువంటి ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. అందరికీ మేలుకొల్పడం జరుగుతుంది. తర్వాత యువతలో చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే యువత దేశానికి ఉపయోగపడుతుంటే మారక ద్రవ్యాలు కానీ ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ దేశానికి సహకరించాలని ఇది గొప్ప కార్యక్రమం.